మహారాజ్ రెసిడెన్స్. వివేకానంద టెంపుల్. ఇది వివేకానంద టెంపుల్. స్వామి వివేకానంద టెంపుల్. ఇది స్వామి వివేకానంద టెంపుల్. ఈ ప్రదేశం స్వామి వివేకానంద టెంపుల్. నమశ్రీ యతిరాజాయ వివేకానంద సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామిని తాపహారిణి. ఇకపోతే గంగా నది, శారదామాత టెంపుల్ ఘాటు. ఇక్కడ భక్తులు మరి స్నానాలు చేయడం జరిగింది ఘాట్లో. దాని ఎదురుగా శారదామాత విరాగ్ని గాయికా శక్తి రామకృష్ణే స్థిత సర్వ విద్యా స్వరూపాంతం శారద ప్రణమామి. ఇదేమో బ్రహ్మానంద గారి టెంపుల్. స్వామి బ్రహ్మానంద. మీకు దీని బ్యాక్ సైడ్ కనపడుతుంది. ఇదే భగవాన్ శ్రీరామకృష్ణ దేవాలయం. స్వామి వివేకానంద యొక్క విజన్ అన్నట్టు. స్వామి వివేకానంద విజన్ తోటి మీకు చేయడం జరిగింది. విజ్ఞానానంద గారు మరి దీన్ని నిర్మించడం జరిగింది. చెట్లు కొంచెం అడ్డం వస్తున్నాయి. ఇది పైన గోపురం, దాని ముందున్న గోపురం. బేలూరు మఠ్. బేలూరులో ఒక ప్రతిష్టాత్మక ప్రపంచవ్యాప్తంగా అన్ని గుళ్ళను పరిశీలించిన తర్వాత వివేకానంద గారు మరి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్ కనపడేది. ఇదేమో బేలూరులో మరి స్వామి వివేకానంద ఉన్న ఇల్లు. ఇది స్వామి వివేకానంద ఉన్న ఇల్లు. కింద మీద ఇది స్వామి వివేకానంద అందరూ చూడవచ్చు. దీని బ్యాక్ సైడ్ ఒక మ్యాంగో ట్రీ ఉంటుంది. తర్వాత ఇది వివేకానంద అంటే గంగకి అవతల ఒక పక్కన వివేకానంద, ఇంకొక పక్కన అక్కడ కనపడుతున్నారు కదా వాళ్ళు శివానంద హౌస్. శివానంద మొట్టమొదటి దేవాలయం అదేనండి. ఈ విధంగా మీకు క్లియర్గా కనపడుతుంది సార్. బేలూరు మఠ్. ఆ యొక్క గోపురాలు, గుడి గోపురాలు, బేలూరు మఠ్ గుడి గోపురాలు ఈ విధంగా నిర్మించడం జరిగింది. ఇంకా ఇరుపక్కనేమో మనం చూసుకుంటే గంగకి ఇంకో వైపున మీకు దక్షిణేశ్వర్ మీకు బ్రిడ్జ్ అవతల పక్కన ఎవరమ్మా ఎవరు పిల్లలా ఎవరు పిల్లలా పెద్ద పిల్లలా ఎవరు మరి ఇక్కడ రహదారి
రోడ్డు మార్గం. మేము ఇప్పుడు దీని కిందగా ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు చక్కగా దక్షిణేశ్వర్ టెంపుల్ కనపడుతుంది. థ్యాంక్ యూ.